అట్లే కంటిన్యూ నాదరికి మూర్కుండ దీని పిప్పింటాకు, పిప్పాకు, కుప్పింటాకు, రకరకాలుగా పేర్లు పిలువబడే ఈ కుప్పింటాకు వైద్యులకి అందరికీ తెలిసిందే ఒకటే అండి, ఏమని అలర్జీలు పోయేదానికి దీన్ని పసుపు, కొద్దిగా సున్నము, చిటికెడు సున్నం వేసి దంచి ఈ పసుపు పూసుకుంటే ఎటువంటి నవ్వలు, అలర్జీలు తగ్గిపోతాయి. అంత మాత్రమే తెలుసు వైద్యులందరికీ. ఈరోజు తెలియని రహస్యం ఒకటి చెప్తాను. వైద్యులకి తెలియని రహస్యము, చేతులు ఉన్నట్టు ఉండి చలనం తప్పోతాయి. కుడి చేయి కానీ ఎడమ చేయి కానీ చెయ్యి పని చేయకుండా పోతుంది. ఉన్నట్టుండి ఎందుకు పని చేయదో మనకు తెలియదు, అర్థం కాదు. అటువంటప్పుడు ఈ ఆకు సమూలము, కొమ్మలు, పూలు అన్నీ దంచి బలంగా వేసి చెయ్యి పైకెత్తి బలంగా రుద్దినామంటే తెల్లారి సాయంత్రం 3 పూటలు రుద్దితే చెయ్యి వెనక్కి తిరుగుతుంది, ముందుకు తిరుగుతుంది, పంచులు కొట్టేది అన్నిటికీ పనికొస్తుంది. గొప్ప మూలిక మూర్కుండ. ఇదే మూర్కుండ ఆకుని దంచి తలకు కట్టుకుంటే తలలో ఉండే నీరు పెరికేస్తుంది. అలర్జీలకు పనిచేస్తుంది, నొప్పులకి పనిచేస్తుంది. ఇదే సబ్బులు తయారు చేస్తారండి నవ్వలకి. దీనికి రకరకాలుగా వాడుకోవచ్చు. పాము ఘాట్లకు, తేలు ఘాట్లకు కూడా వాడచ్చు. దీన్ని వాడని తెలుసుకున్న వాడైతే బ్రహ్మాండంగా వాడతాడు. ఇది అమృతం. ఇదే నాకు తెలిసి సంజీవిని మూలికతో సమానం. ఇది అంత మూర్ఖుంటగా ఏం చేస్తారు, అలర్జీ మూలిక అంటే అలర్జీ కంటే మించినది. ఇది మూర్ఖుండ అనేది మూర్ఖంగా పనిచేస్తుందండి. కుప్పింటాకు, పిప్పింటాకు అని పేరు కలిగిన మూలిక కొద్దిగా సున్నం వేసుకొని, కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని దంచి ఎటువంటి అలర్జీలు, ఫంగస్, గజ్జి, తామర, సోయాసిరస్ వీటికన్నీ అప్లై చేసుకోవచ్చు. కొన్ని ఆయిల్లో వేసి వేడి చేసి, వేప నూనె కానీ కానుగ నూనె కానీ దాంట్లో వేసి వేడి చేసి ఈ ఆయిల్ కూడా అప్లై చేసుకుంటే నవ్వలు కంట్రోల్ అవుతాయి. ఎండలో కూర్చోవాలి. ఈ నూనె పూస్తే ఎండలో కూర్చోవాలి. 1 గంట కూర్చున్న తర్వాత స్నానం చేయొచ్చు. ఇదే దంచి తలకు గన కట్టుకొని 2 గంటలు ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పితే నీరు వచ్చేస్తుంది, తలలో ఉండే నీరు. ఫస్ట్ ఈ ఆకుని దంచి పూర్తిగా పిండేసి పిప్పిని మాత్రమే కట్టాలి. తలకి కడితే తలలో ఉండే నీరు పెరుగుతుంది. చేతులు, కాళ్ళు ఎక్కడ పడిపోయినా కూడా, ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా దీనేసి రుద్దితే 3 రోజులు తెల్లారి సాయంత్రం రుద్దితే నొప్పుల్ని హరించే మూర్ఖుండ, పిప్పింటి గొప్ప మూలిక. ఉంటాను. ధన్యవాదాలు.